మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రానంద్ ఉన్నారు. మేడం చెప్పండి, మీరేమో ఇదంతా అబద్ధాల కేసు అంటున్నారు, గవర్నమెంట్ ఏమో అబద్ధాల కేసు అయితే మేము సిట్ ఎందుకు వేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా సిట్ అయ్యని మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పిండ్రు. అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా సిట్ అయ్యని ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తూ తప్పుకొని రాజీనామా చేయని, ఆయన నిజాయితీని నిరూపించుకొని మంత్రుల విదేశాలకు పోతున్న గతంలో ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు కూలిపోయినాయి. మరి నేను విదేశాలకు వెళ్తున్నా వచ్చేవరకల్లా ఏమవుతుందో ఎటవుతుందో అని భయపడి ముందే పథకం ప్రకారము తనను పెంచిన మీడియాతో, తను పెంచుతున్నటువంటి మీడియాతో, తన పెంపుడు మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయించి మంత్రుల మధ్య తాకులాట పెట్టి, కొట్లాటలు పెట్టి మంత్రుల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళు ఒక్కడి కాకుండా ఐక్యం కాకుండా చూసి ఇవాళ విదేశాలకు జారుకొని ఆ బొగ్గు గనుల కుంభకోణాలని బయటకు లాగినటువంటి బీఆర్ఎస్ ఆ మసిని తుడుచుకోవడానికి, మీడియా దృష్టి మళ్లించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, ఆ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, బీఆర్ఎస్ అటు ఎన్నికల వైపు దృష్టి పెట్టకుండా ఉండడానికి, ప్రజల ఆలోచనను మళ్లించడానికి ఇగో ఇట్లాంటి దుర్మార్గపు ఎత్తుగడలు. తీరా చూస్తే ఆడేముంటుంది, డొల్లా విచారణకు కాదు సాక్షులుగా పిలిచినాం. మేమేమన్నా మీ మీద కేసు పెట్టినామా, ఇంకెవరి మీదనైనా పెట్టినామా? మీరేమో బండి సంజయ్ని కూడా పిలిచిండ్రు కదా అంటాడు పొద్దున ఒక ఆయన. బండి సంజయ్ నా ఫోన్ ట్యాపింగ్ అయింది అని అంటే పిలిచిండ్రు. మరి హరీష్ రావు గారు అన్నారా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని మీకేమైనా ఫిర్యాదు చేసిండ్రా? కేటీఆర్ గారు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని మీకేమైనా ఫిర్యాదు చేసిండ్రా? ఎందుకు వీళ్ళని పిలిచిండ్రు? ఏ రకంగా సాక్ష్యం వీళ్ళు చెప్తారు? బద్నాం చేయడానికే కదా బట్టగాల్సి మీ దేశుడు మీరు చేసే దుర్మార్గపు చర్య. మంత్రులు పాపం తెలియదు వాళ్లకు, ఈ మంత్రి మీద ఆ మంత్రికి, ఆ మంత్రి వాటాల పంచాయతీ అని చెప్పి లొల్లులు అని చెప్పి మంత్రులను బద్నాం చేయించి తెలంగాణ మంత్రులే తగాదాలు పడుతూ ఉన్నారు, కొట్టుకుంటున్నారు, నిత్తో దారిపోతున్నారని దుష్ప్రచారము తన మంత్రివర్గం మీద తాను చేయించిండైతే ఎంత ఇది. దాని మర్మం ఏంది అని అంటే వాళ్ళ ఐక్యమైతే తన ప్రభుత్వాన్ని తనను అంటే తన గద్దె కూలుతుంది, తన సీటు కూలుతుంది అనే భయమే ఉన్నట్టున్నది రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ ప్రజలకు స్పష్టమవుతా ఉన్నది ఆయన నేర్చుకునేది ఏందో, మరి అక్కడ రాజకీయము, ఆయన భాష ఏందో, ఆయన వ్యవహారం ఏందో. ప్రశ్నిస్తే హరీష్ రావు గారి మీద, ప్రశ్నిస్తే కేటీఆర్ గారి మీద ఎన్ని కేసులు పెట్టినా కేసులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం ఉంటుండేనా? కేసులకు భయపడితే బీఆర్ఎస్గా, కేసులకు భయపడితే కేసీఆర్ గారి అనుచరులుగా, కేసులకు భయపడితే తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్రం అనేది ఉంటుండేనా? మేము కేసులకు భయపడేదే లేదు, ప్రజల పక్షాన ప్రశ్నించుడు ఆపేదే లేదు, ప్రజల పక్షాన ప్రశ్నించుడు ఆపేదే లేదు. కవిత గారు కూడా కామెంట్ చేశారు, నాట ఫోన్ కూడా ట్యాప్ చేశారు, నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ట్యాప్ చేశారని కూడా చెప్పడం జరిగింది. ఏమో నిఘా వ్యవస్థకు ఏం అనుమానం వచ్చిందో గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నారేమో నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వాళ్ళు. చెయ్యలేరని నేను ఖచ్చితంగా అనను, చేసిండ్రు అని కూడా నేను అనను. అందులో నిజాల జోలికి నేను బోదలుచుకోలేదు. కానీ గతంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని నిఘా వ్యవస్థకు గుర్తుకొచ్చి అట్లాంటి చర్యలు చేసి ఉంటారు. సొంత పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఒడవలే. మరి ఏమనుమానం వచ్చిందో నిఘా వ్యవస్థకు, చేసిండ్రే చేయలేరు అది కూడా తెలియదు. ఆమె మాటల్లో నిజమెంతో నాకైతే తెలియదు. ఎవరైనా అనొచ్చు, ఎవరైనా ఒక ఫోన్ ట్యాపింగ్ అంశమే కాదు కదా, అనేక అంశాలు తను ముందరేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఇది ఒక భాగం. 2024లో మార్చిలో బుక్ అయిన కేసు ఆధారంగానే మేము ఇప్పుడు కూడా నోటీసులు ఇచ్చామని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. అది కొట్టేసిండ్రు కదా. సిద్దిపేటకు చెందినటువంటి ఆయన ఎవరో పెట్టినటువంటి కేసు సుప్రీంకోర్టులో వీళ్ళు ఇంప్లీడ్ అయితే సుప్రీంకోర్టు హరీష్ రావు గారికి అందులో ఏం లేదని కొట్టేయడం జరిగింది. ఏం చెప్పినా బురద జల్లే ప్రయత్నం తప్ప ఇందులో ఏం లేదండి. ఆ బురద బీఆర్ఎస్ మీద పడదు, ఆ మసి బీఆర్ఎస్ కంటదు. ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలంగాణను సాధించిన పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణను అభివృద్ధి పథంలో నిలబెట్టినటువంటి పార్టీ. అనేక అవార్డులు కదా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, స్వచ్ఛ సర్వేక్షణలో పట్టణ ప్రగతిలో ఎంత అభివృద్ధి చేసినాము, ఎన్ని రోడ్ల నిర్మాణము, ఎన్ని భవనాల నిర్మాణము, ఎన్ని ఆసుపత్రుల నిర్మాణము, పడకల పెంపు ఆసుపత్రుల్లో మెరుగైన బస్తీ దవాఖానాలు, మెరుగైన వైద్యము, ఒక్క రంగమని కాదు కదా, విప్లవాత్మకమైనటువంటి పనితీరు. ఎంత
స్వల్పకాలంలో ఒక కొత్త రాష్ట్రము, కరోనా కష్టకాలము, కేంద్ర సహకారం ఉండదు, అయినా కేసీఆర్ గారు ఎంత చేయాలనో అంత చేసిండ్రు. అంత దృష్టి విజనరీ. ఆయన వ్యవసాయాన్ని నిలబెట్టిండ్రు, విద్యా రంగాన్ని నిలబెట్టిండ్రు, వైద్య రంగాన్ని నిలబెట్టిండ్రు, సాగునీరు తాగునీరు అన్నీ అందించిండ్రు. ఆ పథకాలను చెప్పడానికి సమయం సరిపోదు. అన్ని పథకాలు, ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కేసీఆర్ గారు చేసిండ్రు. దానికోసమే మేము తెలంగాణ ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి, కాంగ్రెస్ దోచుకోకుండా ఉండడానికి మేము పోరాడుతూ ఉన్నాం. ఆ పోరాటంలో మమ్మల్ని దృష్టి మళ్లించడానికి ఇటువంటి చీప్ ట్రిక్స్, చిల్లర ఎత్తుగడలు కాంగ్రెస్ వేస్తూ ఉన్నది. అయినా వెనుకడుగు వేసేది లేదు, మడమ తిప్పేది లేదు, మాట మార్చేది లేదు. ప్రజల పక్షమై పోరాడుతూనే ఉంటాం, ప్రజల పక్షమై నిలదీస్తూనే ఉంటాం, కాంగ్రెస్ను గొంతెత్తుతూనే ఉంటాం. జై తెలంగాణ. కేవలం మేము విచారణకు రమ్మని ఆదేశించాం తప్పించి ఎక్కడ కూడా అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. దానికే మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు. భయం అనేది బీఆర్ఎస్ కు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఉంటుందా? భయం అనేది బీఆర్ఎస్ కు ఉంటే గడ్డిపోసలు లెక్క పదవులను అన్నిసార్లు వదిలేస్తారా కేసీఆర్ గారు? భయం ఎక్కడిది బీఆర్ఎస్ కు? ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళు ఎవ్వరూ భయపడరు, దేనికైనా సిద్ధం. ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పక్షాన పనిచేసేటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసేవాళ్ళు, తెలంగాణ ఆస్తుల పరిరక్షణకే పనిచేసేవాళ్ళు. భయం అనేది మా నిఘంటువులో లేదు. మేము భయపడేదే లేదు. భయపెడుతున్నాం, కాంగ్రెస్ను భయపెడుతున్నాం. ఆ వెన్నులోంచి వచ్చినటువంటి వణుకే కదా ఇట్లాంటి పిచ్చి పనులు చేపిస్తూ ఉంది. తలా తోకా లేని సాగదీత ఋతురాగాలు, 12 ఋతువులు, 12 నెలలు, 6 ఋతువులు రోజు ధారావాహిక కొనసాగిస్తూనే ఉన్నారు. అదిగో పులి, ఇదిగో తోక, అదిగో పాము, ఇదిగో పడిగ. అక్కడ ఏమి ఉండదు, అంతా తూచ్, అంతా డొల్లా. మేము భయపెడతాం. కవిత కూడా కొత్త పార్టీ పెడతా అంటుంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే రాజకీయంలో ఒక పెన్ను మార్పు అనుకోవచ్చా? పని తీరండి. రాజకీయాల్లో మార్పును తెచ్చిపెట్టేది, రాజకీయాల్లో అవకాశాన్ని అందించేది పనండి. ప్రజల పక్షాన పని చేస్తే, ప్రజల పక్షాన గొంతెత్తితే, బీఆర్ఎస్ తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డారు కేసీఆర్ గారు. ప్రాణ త్యాగానికి, పదవులు కాదు, పదవులు గడ్డిపోసలేక వదిలేయడమే కాదండి, ప్రాణ త్యాగానికి కూడా కేసీఆర్ గారు సిద్ధపడి, ఆ బక్కపలచని మనిషి, ఆరోగ్యం సహకరించని మనిషి, చక్కెర వ్యాధి, డయాబెటిక్ ఉన్నటువంటి మనిషి, షుగర్ ఉన్నటువంటి మనిషి, అటువంటి ఆయన మరి ప్రాణాలని ఫలంగా పెట్టడానికి సిద్ధమై కదా తెలంగాణ సాధించిండు. అట్లా ప్రజల పక్షాన ఈ తెలంగాణ ప్రయోజనాల కోసము ప్రభుత్వాలను నిలదీస్తే, ప్రశ్నిస్తే, ప్రజల పక్షమై సాధిస్తే, పోరాడితే ఏదైనా సాధ్యం. ఇది సాధ్యం, ఇది అసాధ్యం అని చెప్పడానికి మనం ఎవరు? జడ్జ్ చేయడం ప్రజల వంతండి. ఎవరు పార్టీ పెట్టినా, కవిత గారు పెట్టినరా, ఇంకొకరు పెట్టినరా, వాళ్ళని ఏ స్థానంలో, ప్రజల కోసం వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, వాళ్ళని ఏ స్థానంలో ఉంచాలి అనేది ప్రజల వంతు. మార్పా ఏంటా? ఏదైనా ప్రజల చేతుల్లో ఉంది. ప్రజల కోసం పనిచేసే వాళ్ళను ప్రజలు స్వాగతిస్తారు, ప్రజలు నాయకత్వాన్ని అప్పగిస్తారు. అందరూ రేవంత్ రెడ్డి లెక్క అడ్డదారుల్లో వచ్చి తొక్కుకుంటా గారు లీడర్లు, పెట్టుబడితోని లీడర్లు కాదు, సూట్ కేసులు ఇచ్చి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రులు గారు. అన్నిసార్లు అది పునరావృతం కాదు. పనిచేద్దాం ప్రజల కోసం. మీరు చేయండి, మేము చేస్తాం. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడదాం. కాంగ్రెస్ దోపిడీని అడ్డుకుందాం. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం. ప్రజల కోసం పోరాడదామని నేను అంటున్నాను. బీఆర్ఎస్లో ఉన్న కొంత అసంతృప్త నేతలే కవిత వెనకాల ఉన్నారు. ఒకవేళ కవిత కనుక పార్టీ పెడితే బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలు ఎవరైతే వాళ్ళందరూ కూడా కవిత సైడ్ వెళ్తారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికైతే బీఆర్ఎస్లో అసంతృప్తులు అనే మాట లేదండి. బీఆర్ఎస్లో కేసీఆర్ గారి సమర్థ నాయకత్వాన్ని, కేసీఆర్ గారి సూచనలను, ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాళ్ళమే. ఇప్పుడు మాకు అసమ్మతి, అసంతృప్తి ఇది ఏమీ లేదండి. ప్రజల పక్షం పోరాడే వాళ్ళకే ఏం అసంతృప్తి ఉంటుందండి? మా అసంతృప్తల్లా వీడు దోచుకపోతున్నాడు తెలంగాణ సంపదని. 9,500 ఎకరాల భూమిని వీడు ఇల్టు భూముల పేరుతో ఆంబుక్క పెట్టాలని చూస్తున్నాడు. వీడు ఫ్యూచర్ సిటీ పేరుతో 100 కోట్లు టెంట్లకు తగిలేసి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి మూసీ ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్తా ఉన్నది. ప్రజలకేమో ఇవ్వాల్సిన అన్ని ఎగవేస్తున్నది. ఎగవేతల ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని, అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని నిరూపించుకుంటా ఉన్నాడు.
మేము ఏదైనా అసంతృప్తి ఉంటే ఏదైనా బాధ ఉంటే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నదే ప్రజలకు కేసీఆర్ గారు అందించిన పథకాలు అందకుండా ఉన్నాయి అనే బాధ తప్ప మా పార్టీ పట్ల మా నాయకత్వం పట్ల మాకు అసంతృప్తి కానీ అది కానీ ఏమీ లేదండి. మా నినాదం నాడు తెలంగాణ సాధన, తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణము, తర్వాత తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టడం, ఇదే మేము చేస్తున్న పని. అయితే కేవలం ఇవి డైవర్ట్ పాలిటిక్స్ అట్లాగే కక్షపూరితంగా చేస్తున్న సిట్ విచారణ పేరుతో బీఆర్ఎస్ నాయకులను కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇట్లాంటివన్నీ గుర్తొస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అట్లాగే కవిత పార్టీ కనుక పెడితే ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు ఏదైతే అవసరమో ప్రజల సమస్యలు తీర్చడానికి ఎవరు పార్టీ పెట్టినా కూడా అందరూ స్వాగతిస్తారని చెప్పేసి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా అసంతృప్త నాయకులు లేరు అని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీఆర్ఎస్ ఆఫీస్, హైదరాబాద్.